గంగి గోవు పాలు గరిటెడైన చాలు కడివెడైతేనేమి కరము పాలు. ఆ టైప్‌లో మనం వీడియోలు పెట్టడానికి బగ్గ లేట్ అయితది గానీ, పెట్టిన వీడియోలో కొంచెం కొంచెం గట్టి దమ్మయితే ఉంటది అని సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోయింది. సరే నా డబ్బా నేను కొట్టుకుంటే బాలేదు గానీ, నిన్న నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి అని ఒక వీడియో పెట్టినా. ఆ వీడియో చూసినోళ్ళు ఇప్పుడొచ్చిన ప్రోమో చూసిన తర్వాత ఈరోజు ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని, మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద పెట్టే ప్రయత్నం చేయర్రి. అప్పుడప్పుడు మీ పొగడ్తలు, మీ అప్‌లోడ్స్‌లు నాకు బూస్ట్, హార్లిక్స్, బోర్న్‌విటా లాంటివి ఇచ్చి ఎక్కువగా వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ఇస్తాయన్నమాట. ఇది మ్యాటర్. సరే ప్రోమో చూసిర్రా? చూడకపోతే చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూసే ప్రయత్నం చేయర్రి. ప్రతి వారం కూడా నేను నాగ్ సార్ అడగడానికి ఏమున్నాయని ఎప్పుడన్నా వీడియో పెడితే చూసే ప్రయత్నం చేయర్రి. సాటర్డే కిక్ ఉంటుంది. వావ్! ఏం గెట్ చేసిండ్రా మావాడు అనే సెన్స్ ఉంటుంది. అవును, సబకరైజ్ చేసినావా? వస్తారు, చూస్తారు, పోతారు. కొంతమంది అయితే సబకరైజ్ మాత్రం చేస్తలేరు. చెయ్యరబ్బా. రీచ్ పెరిగితే మన వీడియోకి ఉన్న దమ్మెంతో, అంటే మన వీడియోలో మనం చెప్పిన మాటలు ఎలా రీసౌండ్లో అక్కడ వినబడతాయి అనేది మనకి రీచ్ పెరిగితేనే జనాలకు అర్థమవుతుంది. మనదేమో అక్కడ రీసౌండ్ గట్టిగా వస్తుంది, కాకపోతే జనాల రీచ్ ఏమో తక్కువ ఉంటుంది. ఈ గ్యాప్లో మనం పెట్టిన దాన్ని ఇంకెవరైనా పెట్టేసి రీచ్ ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది ఆ పేరు. అట్లా ఉంటుంది అన్నమాట. సరేలే పోన్లే, ఎవరికి ఏది వస్తుంది కానీ మనకి ఎంత అంటాలో అంతే ఆడుతుందని కొంచెం మీరు సపోర్ట్ చేసి, సబకరైజ్ చేసి, ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ కంటిన్యూ చేద్దాం. నాగార్జున గారు, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 డబుల్ హౌస్ డబుల్ డోస్. ఓకే ఈ మీలో ఇప్పుడు ఎవరికి రంగు పడుద్దో చూద్దాం. రంగు పడే టాస్క్ కదా, దాని గురించి అందుకున్నాను అనమాట సారు. ఇప్పుడు ఓకే, ఈ వారం క్యాప్టెన్ అయింది ఎవరు? డిమాండ్ పవన్. మరి డిమాండ్ పవన్ క్యాప్టెన్ అవ్వడానికి అర్హుడేనా అని నాగార్జున గారు అడిగారు. అందరూ అర్హుడే అంటారు. ఎందుకంటే అందరు పొత్తులు వేయండి కదా, అందరూ ఓటేస్తేనే కదా అతను క్యాప్టెన్సీ కంటెంటర్ అయింది. ఇప్పుడు మళ్ళీ పుష్కర క్యాప్టెన్గా అర్హుడు కాదు అని అంటే టెనెంట్స్ అంటే కనుక అక్కడ మరి మనోడు ఓనర్స్ దానిలో ఉంటాడు, వేసేస్తాడు, అంటే మరి టార్గెట్ చేస్తాడు, ఫుడ్ కాడ ఇబ్బంది అవుతుందని చెప్పి భావించి వాళ్ళు భయపడి ఆగిపోతారు కదా. ఆఫ్ కోర్స్ ఆయన చేతిలో ఏం తాళం ఉంది? ఎవరికి ఏం పోవాలని కానీ రీతు చేతుల మీదకి వెళ్ళి పోవాలి కదా. అందుకే ఆ తాళాన్ని, ఆ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ని ఊడవీకేసిండు నాగార్జున సార్. సరే ఇప్పుడు ఏం చేసిండు నాగార్జున సార్? గెలిచిన విధానం కరెక్టేనా అని అడిగిండు. అంటే సార్ అది 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 అంటే అందరూ ఓకే, ఎవరైనా ఏ హౌస్ మేట్ అయినా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు అని అంటే టక్కన కళ్యాణ్ పడాలది వీడియో చూపించారు. ఇంకా వేరే వాళ్ళు కూడా మాట్లాడవచ్చు, కానీ కళ్యాణ్ది వీడియో చూపించారు. కళ్యాణ్ ఏమంటాడు? మా రీతు బంగారం సార్, మా రీతు ఏది చెప్తే అదే రైట్ అంటాడు. స్టాప్ ఇట్ అంటే ఆగిపోవాలని చెప్పింది సార్ ముందే, ఆ నిర్ణయం ప్రకారమే అయిపోయింది. ఓకే అలానా, అయితే సీను 65 దొరకబట్టిన వీడియో ఉంది చూడండి అని వీడియో వేసి చూపించారు. ఏముంది? ఫస్ట్ ఎవరు రుద్దిరు? స్టాప్ ఇట్ అన్నప్పుడు బరినన్న రుద్దిండు. మరి లాస్ట్ ఎవరు రుద్దిరు? స్టాప్ ఇట్ అన్న తర్వాత కూడా డిమాండ్ పవన్ రుద్దిండు. ఇప్పుడు ఎవరిది తప్పు? డిమాండ్ పవన్ని తీసిపారేయాలి. ఈవెన్ బరినన్న కూడా ఆపిన తర్వాత కూడా డిమాండ్ పవన్ ఆపలేదంటే డిమాండ్ పవనే కదా పెద్ద తప్పు చేసింది. రీతు సూపర్ సంచాలకమ్మ, నువ్వు సంచాలకం చేస్తున్నావా? సంచిలో ఆకులు ఏరుకుంటున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి గట్టిగా గ్రడ్డి పెట్టేసి, చెప్పమ్మా ఇప్పుడు ఈయనని క్యాప్టెన్సీ కంటెండర్గా వాళ్ళందరూ వద్దన్నారా? అవును వద్దన్నారు. మరి ఎవరు పూజ చేసిరు? నేనే పూజ చేసిన. ఎందుకు పూజ చేసినావు? నాకు మా ఆవిడ కాబట్టి పూజ చేసుకున్నా. సరే పూజ చేసినావు కదా, అక్కడ పోయిన తర్వాత సంచాలకంగా నువ్వు చక్కగా చేసినావు? చేయలేదు. ఎందుకు? మా ఆవిడ కాబట్టి చేయలేదు, అంతే కదా. రైట్, ఊడవేకురా చక్కగా కాలేదురా. ఎవరెవరు ఇతను పర్ఫెక్ట్గా క్యాప్టెన్ అయ్యాడు, లేదంటే కరెక్ట్గా కాలేదు, అతని ప్రాసెస్లో తప్పు ఉంది అనిపిస్తుందో చేయెత్తండి అంటే అందరూ కూడా స్కూల్ పిల్లలు లేక చేయెత్తుతారు. అయిపోయింది, ఆ బ్యాడ్జ్ వీకేసారు. సో అతను క్యాప్టెన్ కాదు. సో మరి ఇప్పుడు ఎవరు క్యాప్టెన్ అవుతారు? మండే రోజు ఈ నలుగురికి కలిపి మళ్ళీ టాస్క్ ఉండబోతుంది. భరణి, ఇమాన్యుయల్, మనీష్ లేడు కదా, మనీష్ ఎలిమినేటెడ్ కాబట్టి మనీష్ ప్లేస్లో ఇంకెవరినన్నా పెడతారు, లేదంటే మనీష్ని వదిలేసి భరణి, ఇమాన్యుయల్ అండ్ మన డిమాండ్ పవన్, వీళ్ళ ముగ్గురికి కలిపి టాస్క్ ఉండొచ్చు. ఆ టాస్క్ తోటి మళ్ళీ ఇంకో క్యాప్టెన్, అండ్ ఆ టాస్క్కి ఖచ్చితంగా సంచాలకగా రీతు చౌదరి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు ప్రాయశ్చిత్తం కరెక్ట్గా చేయాలి. సంచాలక్ మీ ఓడు ఉంటాడు అక్కడ, కానీ సంచాలక్గా నువ్వు సూపర్ చేయాలి, చేయకపోతే ఇజ్జత్ కచరా అవుతుంది అని చెప్పి గట్టిగా చెప్తారు. ఇక మరి ఈరోజు ఎపిసోడ్లో ఇంకేముంటాయి? మనం చెప్పిన శ్రీజ, ప్రియాకి కోటింగ్ ఉంటుంది, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ ఇవి ఉన్నాయి కదా, విల్ టాక్ ఇవన్నీ ఉంటాయి. అవన్నిటి మీద గట్టి కోటింగ్ ఉంటుంది, సీరియస్ వార్నింగ్ ఉంటుంది. మీరు ఒకరా ఇద్దరు ఇట్లాంటివన్నీ గట్టి వార్నింగ్స్ ఉంటాయి. వీడియోస్ వేసి చూపిస్తారు ప్రతి దగ్గర కూడా.
అండ్ తనుజాకి నిన్న పెట్టిన టాస్క్ గురించి కూడా గట్టిగానే వార్నింగ్ ఉంటుంది. ఏందమ్మా నువ్వు గ్రూప్ సపోర్ట్ తీసుకుని ఆడద్దా, గ్రూప్గా ఆడద్దా, రీతు నువ్వేందమ్మా నువ్వు గ్రూప్ అంటావు ఇండివిజువల్ అంటావు, ఏంది మీరు ఆడుతున్నది ఏంది కథ? రాము అదేంది బయలుపడ్డట్టుగా టక్కున సైడ్కి వెళ్ళి బైపాస్లో పోయి నువ్వు ఓనర్ అయిపోయినావు, అసలు వావ్ అసలు నువ్వేం ఆడకుండా ఓనర్ అయిపోయినావు, యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి యాటిట్యూడ్ స్టార్తో కంపేర్ చేసి ఒక మీమ్ పెడితే భలే ఉండు కదా మనోడి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ వెలిసి యాటిట్యూడ్ స్టార్ది ఆ వీడియో, ఇక్కడ మనోడిది ఒక వీడియో. మీమర్స్ చూస్తురుగా జర కలుపుర్రి, కలిపి నన్ను ట్యాగ్ చేయరబ్బా, అట్లాంటివి చేసినప్పుడు నన్ను ట్యాగ్ చేయరి. మనకి క్రెడిట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ట్యాగ్లనే చేయరు, చూస్తాం. అరే మనం చెప్పింది పెట్టుకుంటారని నేను రోజుకు ఒక మీ ఐడియా ఇస్తున్నానా లేదా? మీ మంచి కోరే కదా, అవి చేసినప్పుడు నన్ను కూడా ట్యాగ్ చేయొచ్చు కదా ప్లీజ్. అట్నే ఎక్కడన్నా బిగ్ బాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు కానీ ఏవైనా అంటే ఇది నాతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అన్న కాడలా Sreenu65ని ట్యాగ్ చేయరు. @Sreenu65_official. ఓకే, Sreenu65_official అది ట్యాగ్ చేస్తే ఏంటంటే నాకు కనబడుతుంది, నేను చూస్తే నాకు కూడా ఇంకొంచెం రైట్. నెక్స్ట్ సుమన్ అన్నకి ఎట్లయినా అప్లౌజ్ పడుతుంది, అంటే సూపర్ అన్న సుమన్ అన్న, నువ్వు తోపన్నా, నువ్వు తురుమన్నా ఉంటుంది. అండ్ నిన్న టాస్క్లో చూస్తే సుమన్ అన్న కొట్టిండా అంటే ఖచ్చితంగా సుమన్ అన్న డ్రెస్సును కొట్టినట్టుగా అనిపిస్తుంది కదా. సో ఆ వీడియోస్ ప్లే చేసి చూపించి, అమ్మ కొట్టలేదమ్మా ప్రియమ్మ, నీకు అల్లెట్ పోయాయమ్మా, అక్కడ సంజనాన్ని కొట్టలేదు, అతను డ్రెస్నే కొట్టుకున్నాడు, అతను ఎట్లా నెగిటివ్ చేస్తావమ్మా, బయట ఇంత పాజిటివ్ అవుతుంటే ఆయన రేంజ్ నీకు తెలుస్తలేదమ్మా. సుమన్ అంటే ఏందో తెలుసా, టీ 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 అని చెప్పేస్తాడు. అండ్ ఆ తర్వాత రీతుని మస్తు నువ్వు కరెక్ట్ కాదు, ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని అంటే ఖచ్చితంగా రీతు ఏం చేస్తుంది చెప్పుర్రి, పిండుతుంది. నీళ్ళు వస్తాయంటారా చూడాలి, నాగార్జున సార్ ముందు వస్తాయేమో భయానికి. అండ్ రీతు సంచాలకుగా పర్ఫెక్ట్గా చేయలేదు అని చెప్పి గట్టిగానే ఉంటుంది. అండ్ భరణన్న ఖచ్చితంగా నేను నిన్న వీడియోలో చెప్పిన భరణన్న ఖచ్చితంగా గట్టి క్లాస్ పడుతుంది. నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోకపోతే బతుకు బస్ స్టాండ్ అవుతుంది. భరణే వాట్ హ్యాపెనింగ్ టు యూ, నువ్వేం చేస్తున్నావు చెప్పు, A+B² అని చెప్పి గట్టిగా క్లాస్ పీకి సంచాలక నిర్ణయం ఫైనల్ అయినా నువ్వు గట్టిగా నిలబడి స్టాండ్ తీసుకోవాలి అని చెప్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ ఎంకరేజింగ్ అవర్ వీడియోస్. ఇంకొంచెం ఎంకరేజ్ అయితే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ రీచ్ అయితే ఏంటంటే మనం ముందుగా పెడుతుంటాం, మనం ఇట్లాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తుంటాం. అదంతా కూడా మన స్కిల్ తోటి రాస్తాం. టీవీ ఛానల్స్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి ఎలాంటివి ఉంటాయి అని ఒక ఆలోచన ప్రకారంగా రాస్తా. అంటే టీవీ షోని స్టోరీ టెల్లింగ్లో ఎలా తీసుకెళ్తారు, స్టోరీ రైటింగ్ ఎట్లుంటుంది అన్న ఉద్దేశంతో రాస్తానంటూ, అందుకని చెప్పి అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉంటాయి ప్రతిసారి మన వీడియోలు. సరే, సొంత డబ్బా అయిపోయింది. ఉంటా ఈ వీడియోకి ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? సరే మరి టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. నైట్ రివ్యూతో కలుద్దాం, అంతవరకు సెలవు, షెబా ఖైర్. వెబ్సైట్ మన స్వాతి పీగిల్స్ మర్చిపోవద్దు, ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి. ఉంటా.